నీ తండ్రికి అన్నం పెట్టడం చేత కాదంటూ అన్న మాటలకి రోడ్యాపై నిప్పులు చెరిగారట జూనియర్ ఎన్టీఆర్. మరి నీ తండ్రికి ఏ రోజైనా నువ్వు సంపాదించిన వాడితో భోజనం పెట్టావా అంటూ ఎన్టీఆర్ పైన అయితే విరుచుకుపడిందట రోజా. రోజా గారికి అసలు ఏమైనా ఉందా? ఇంత దారుణంగా వ్యాఖ్యలు చేస్తారా? మరి ఒక వ్యక్తిని ఏదైనా మాట్లాడేటప్పుడు ముందు వెనుక ఆలోచించుకోవాలనేటువంటి ఇంగిత జ్ఞానం కూడా లేకపోతే ఎలా అంటూ మండిపడుతున్నారు మన జూనియర్ ఎన్టీఆర్. మరి అంతే, తన తండ్రికి అన్నం పెట్టేటువంటి సౌకర్యం ఆయనకి లేదా? మరి ఎన్టీఆర్‌కి తన తండ్రి అంటే ఎంత పంచప్రాణాలు. అనవసరంగా కుటుంబానికి సంబంధించిన విషయాల్ని పాలిటిక్స్‌లోకి తీసుకొచ్చావంటే మర్యాదగా ఉండదంటూ చెప్పినట్టుగా అయితే సమాచారం. కాబట్టే జూనియర్ ఎన్టీఆర్‌కి పిచ్చెక్కిపోయింది. తన గురించి ఏమైనా పడతారు కానీ, తన తండ్రిని ఇన్వాల్వ్ చేస్తూ లేనటువంటి వ్యక్తి గురించి మాట్లాడడం అంటే చాలా బాధాకరం. కాబట్టి అప్పుడు ఈ విషయం కూడా ఎంతగానో సెన్సేషనల్‌గా మారుతోంది. అభిమానులు కూడా వీటి గురించి తెలుసుకొని ఎంతగానో షాక్ అవుతున్నారు. కాకపోతే అప్పుడు పైనున్నామంటూ చెప్తున్నట్టుగా అయితే తెలుస్తోంది. అందుకే ఎటున్నా ఏం చేసినా మాత్రం జూనియర్ ఎన్టీఆర్ గురించి వేరే లెవెల్ కామెంట్సే వస్తుంటాయి. అందుకే జూనియర్ ఎన్టీఆర్‌ని అనవసరంగా నోరు పారేసుకొని అరిస్తే మాత్రం ఊరుకునేది లేదని ఎన్టీఆర్ ఫ్యాన్స్ స్ట్రెయిట్ వార్నింగ్ ఇస్తున్నారు. ఎన్టీఆర్ గాని తిట్టడం మొదలుపెడితే తిట్ల కోసం కొత్త అర్థాలు మీరు ఎదుర్కోవాల్సొస్తుందంటూ తస్మాత్ జాగ్రత్త అంటూ వార్నింగ్ ఇస్తున్నారు మన డార్లింగ్ మన యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్. ఈ నేపథ్యంలో తాజాగా రోజా కంట్రోల్‌లో ఉండాలని, లేకపోతే అనవసరంగా వివాదాలు పెట్టుకుంటే ముందు ముందు చాలా రిస్క్ ఫేస్ చేయాల్సొస్తుందని చెప్తున్నారు. ఈ విషయంపై జూనియర్ ఎన్టీఆర్ కూడా ఆమెకు సీరియస్‌గా కాల్ చేసి కుటుంబ సభ్యుల వివరాల్ని పాలిటిక్స్‌లో తీసుకురావద్దని కోరినట్టుగా అయితే తెలుస్తోంది. కాబట్టి ఈ విషయం కూడా ఎంతో సంచలనంగా మారుతోంది.